హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక చాట్ రెసిపీని చూపిస్తున్నానండి. మనం బయట చాట్స్కి వెళ్తే ఎంత టేస్టీగా ఉంటుందో ఆ చాట్ అదే టేస్ట్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదే దహీ పూరి అండి. చూస్తున్నారు కదండి, చూడడానికి ఎంత యమ్మీగా ఉన్నాయో. ఇవి చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అందుకోసం స్వీట్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ చింతపండు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 1/2 టీ స్పూన్ రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మన స్వీట్ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చింతపండు అనేది నేను వేయించకుండా యూస్ చేసుకున్నాను కాబట్టి ఇన్స్టెంట్గా ఒక 3-4 డేస్ అయితే పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి. అదే చింతపండుని బెల్లంని వేయించుకొని ఉడికించుకుంటే మనం చాలా రోజులైతే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. గ్రీన్ చట్నీ కోసం 1 పార్ట్ పుదీనా, 3 పార్ట్స్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, కొద్దిగా చింతపండు లేకపోతే లెమన్ అయినా స్క్వీజ్ చేసుకోవచ్చు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలని యూస్ చేసుకోవాలండి, అంటే గ్రీన్ చిల్లీస్ని అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అవునండి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నేను అది చూపించడం స్కిప్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకునే బ్లెండ్ చేశాను. ఇది మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి గ్రీన్ చట్నీ అనేది చాలా తిక్కుగా ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, మనకి గ్రీన్ చట్నీ తయారైపోయింది. ఇప్పుడు మనం పానీపూరీని సిద్ధం చేసుకోవాలి. ఆ పానీపూరీలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, అది ఫాలో అవ్వండి. అండ్ బంగాళాదుంపల్ని బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే గ్రీన్ పీస్ని కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా సేవ్ని రెడీ చేసుకోవాలి. ఆ సేవ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను. తర్వాత చిక్కటి పెరుగుని సిద్ధం చేసుకోవాలి. అండ్ గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపించాను, అది కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకొని ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర అన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్ప్రింకిల్ చేసుకోవడానికి చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం పూరీస్ని తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. ఇలా పూరీస్ని అరేంజ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ గ్రీన్ పీస్ బదులు కావాలనుకుంటే స్ప్రౌట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా గ్రీన్ పీస్ని యాడ్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆలూని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని యాడ్ చేసుకోవాలి. స్పైస్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువగా గ్రీన్ చట్నీని యాడ్ చేసుకోవచ్చు. కానీ దహీ పూరికి ఎక్కువ స్వీట్ చట్నీ యాడ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్వీట్ చట్నీని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం థిక్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇది దహీ పూరి కదండి, కాబట్టి పెరుగుని ఎక్కువగా యాడ్ చేసుకోండి.
తర్వాత కొద్దిగా చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన గార్నిష్ కోసం మనం ముందుగా సేవ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సేవ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా సేవ్ని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా స్వీట్ చట్నీతో గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన దహీ పూరి అనేది, అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా ఈజీగా మనం తయారు చేసేసుకున్నాం కదా. ఇలానే మీరు కూడా ఈ దహీ పూరిని ఇంట్లో ట్రై చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ దహీ పూరి మనం ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసుకున్న వెంటనే తినేసేయాలండి, ఎందుకంటే లేకపోతే ఆ పూరీలు ఆ పెరుగు వల్ల మెత్తగా తయారవుతాయి. అంతే అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.